హాయ్ ఫ్రెండ్స్! మరి ఈరోజు నేను ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఆ కథ ఏంటో, ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటో ఈరోజు చూసేద్దాం. నగరంలోని ఒక రైల్వే స్టేషన్‌లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను రైళ్లలో వచ్చే ప్రయాణికుల దగ్గరికెళ్ళి భిక్షాటన చేస్తూ కడుపు నింపుకునేవాడు. ఒకరోజు అతను భిక్షాటన చేస్తుండగా సూటు బూటు ధరించిన ఒక పొడవాటి వ్యక్తి అతక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి చాలా ధనవంతుల్లా ఉన్నాడు. అప్పుడు ఆ బిచ్చగాడు ఇలా అనుకున్నాడు. నేను అతని దగ్గరికెళ్తే డబ్బు బాగా ఇస్తాడు అనుకున్నాడు. మనసులో అనుకున్నట్టుగానే ఆ డబ్బున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇమ్మంటూ బతిమాలడం స్టార్ట్ చేశాడు. బిచ్చగాడిని చూసిన ఆ పొడవాటి మనిషి ఇలా అన్నాడు. "ఎప్పుడు అడుగుతూనే ఉంటావు కదా! ఆ! మరి నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చావా?" అని అడిగాడు తిరిగి. అప్పుడు ఆ బిచ్చగాడు, "సార్, నేను బిచ్చగాడిని కదా! నేను అందరినీ బిచ్చం అడుగుతూ ఉంటాను. మరి నేను ఎవరికైనా ఏమి ఇవ్వగలను చెప్పండి" అన్నాడు. అప్పుడు ఆ డబ్బున్న వ్యక్తి ఇలా అన్నాడు. "అయితే నువ్వు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు నీకు కూడా ఎవరిని బిచ్చం ఇవ్వండి అని అడిగే హక్కు లేదు కదా" అన్నాడు. "నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌ని. నాకు నువ్వు ఏదైనా ఆఫర్ చేస్తే తిరిగి నేను కూడా ప్రతిఫలంగా ఏదైనా నీకిస్తాను" అన్నాడు. ఇలా చెప్పి ఆ పొడవాటి వ్యక్తి ట్రైన్‌లో కూర్చొని వెళ్ళిపోయాడు. ఇక ఆ బిచ్చగాడు ఆ డబ్బున్న వ్యక్తి చెప్పిన మాటల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఆ పొడవాటి వ్యక్తి మాట్లాడిన మాటలు ఆ బిచ్చగాడి గుండెల్లో గుబులు పుట్టించాయి. నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేను. ఎందుకంటే నేనే ఒక బిచ్చగాడిని కదా! ఒక్కోసారి నాకు ఎక్కువ డబ్బు రావచ్చు, రాకపోనవచ్చు కదా! కానీ నేను బిచ్చగాడిని. నేను ఎవరికైనా ఏమన్నా ఇస్తే తీసుకుంటారా అసలు? అనుకున్నాడు మనసులో. అలా చాలా ఆలోచించిన తర్వాత ఆ బిచ్చగాడు ఒక నిర్ణయానికైతే వచ్చాడు. ఎవరైతే నాకు భిక్ష ఇస్తారో దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా ఆ వ్యక్తికి నేను ఏదో ఒకటి ఇచ్చి తీరాలి అని మనసులో అనుకున్నాడు. కానీ ఇప్పుడు తనకు భిక్ష వేసే వాళ్లకు బదులుగా ఏమి ఇవ్వగలను అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచిస్తూ 2 రోజులైపోయింది. కానీ అతని ప్రశ్నకి అతని దగ్గరే సమాధానం లేకుండా పోయింది. మూడో రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఆ స్టేషన్ దగ్గర కూర్చొని ఉండగా చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని మొక్కలు, ఆ మొక్కలకి పూసిన పూలను గమనించాడు. ఒక చిన్న చిరునవ్వైతే నవ్వుకున్నాడు ఆ పూలను చూసి. అప్పుడు ఆ పూలను చూసాక అతనికి ఒక ఆలోచన వచ్చింది. భిక్షాటన చేసేటప్పుడు తనకు డబ్బులు ఇచ్చేవాళ్లకు కొన్ని పూలను నేనెందుకు ఇవ్వకూడదు అని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఐడియా ఏదో బాగా నచ్చి అక్కడి నుంచి కొన్ని పూలు కోసుకొని తన దగ్గర పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు భిక్షాటన చేయటానికి రైలెక్కాడు ఆ పూలను తీసుకొని. అలా అప్పటినుంచి అతను ఎవరైనా సరే తనకు భిక్ష ఇవ్వటానికి వచ్చినప్పుడల్లా వాళ్లకు తిరిగి అతను కొన్ని పూలు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. ప్రజలు ఆ పూలను ఎంతో సంతోషంతో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ బిచ్చగాడు ప్రతిరోజు పూలని కోసుకు వెళ్తూ ఉండేవాడు. అంటూ అలాగే తాను పొందిన ప్రతిఫలానికి తిరిగి వాళ్ళకి పూలు ఇచ్చేవాడనమాట. స్టేషన్ సమీపంలో ఉన్న పూలన్నీ అతనే కోసేసుకునేవాడు. ఆయన దగ్గర పూలు ఉన్నంత కాలం చాలామంది భిక్ష ఇచ్చేవాళ్ళు. కానీ పొరపాటున అతని దగ్గర పూలు అయిపోతే కనుక ఎవరు కూడా భిక్ష వేసేవాళ్ళు కాదు. ప్రతిరోజు ఇలాగే సాగేది. ఒకరోజు భిక్షాటన చేస్తున్నప్పుడు అదే పొడవైన సూటు బోటు వేసుకున్న వ్యక్తి రైల్లో కూర్చొని ఉండటాన్ని ఆ బిచ్చగాడు చూశాడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. "అయ్యా, ఈరోజు మీరు నాకు భిక్ష వేస్తే కనుక మీకు ఇవ్వటానికి నా దగ్గర కొన్ని పూలున్నాయి. మీరు నాకు భిక్ష ఇస్తే ప్రతిఫలంగా నేను మీకు కొన్ని పూలను ఇస్తాను" అని చెప్పేసి అతనికి ఒక ఆఫర్ ఇచ్చాడనమాట. ఆ బిచ్చగాడి మాటలు విన్న ఆ పొడవాటి వ్యక్తి అతనికి కొంత డబ్బు ఇచ్చాడు. అలాగే ఆ బిచ్చగాడు అతనికి కొన్ని పువ్వులను తిరిగిచ్చాడనమాట. ఆ పొడవాటి మనిషికి ఈ ఐడియా కూడా బాగా నచ్చింది. "వావ్! ఏమైంది మీకు ఈరోజు? మీరు ఇంత సడన్‌గా అలా ఎలా నాలా బిజినెస్ మ్యాన్‌గా మారిపోయారు?" అని అడిగాడు సంతోషంతో. ఇలా చెప్పగానే ఆ పొడవాటి మనిషి పువ్వులతో పాటు ఆ స్టేషన్ నుంచి దిగి వెళ్ళిపోయాడు. ఆ పొడవైన వ్యక్తి అన్న మాట ఆ బిచ్చగాడి గుండెల్లో గుబులు రేపిందనమాట. ఇప్పుడు ఆ మాటల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు.
ఎందుకు నన్ను బిజినెస్ మ్యాన్ అంటూ తనతో ఎందుకు పోల్చాడా అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అందులోని అర్థం అతనికి చివరికి బోధపడింది. దాంతో ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు అతని కళ్ళు మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయి. ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల శక్తి వచ్చిందని, తన విజయానికి అవసరమైన తాళం చెవి దొరికిందని అతను గ్రహించాడనమాట. వెంటనే అతను రైలు దిగి ఆకాశం వైపు చూసి, ఇప్పటినుంచి నేను బిచ్చగాడిని కాదు, నేను బిజినెస్ మ్యాన్ని, నేను కూడా ధనవంతుణ్ణి కాగలను అంటూ గట్టిగా అరిచాడన్నమాట. అతన్ని చూడగానే బహుశా ఈ బిచ్చగాడికి పిచ్చి పట్టింది అని నవ్వుకున్నారంతా. మరుసటి రోజు నుంచి ఆ బిచ్చగాడైతే ఆ స్టేషన్కి వెళ్ళటం మానేశాడు. అయితే అక్కడికి వచ్చే ప్రయాణికులు కూడా ఆ బిచ్చగాడు ఏమైపోయాడు, అసలు కనిపించడం లేదు అనుకుంటూ గుసగుసలాడుకున్నారు. కానీ చివరికి ఎవరి పనుల్లో వాళ్ళు పడి అతని గురించి ఆలోచించడం మానేశారు. అయితే 6 నెలల తర్వాత ఇద్దరు వ్యక్తులు సూటు బూట్లు ధరించి అదే స్టేషన్లో ప్రయాణిస్తూ కనిపించారు. వాళ్ళు ఒకరికొకరు చూసుకున్నారు. అందులో ఒక వ్యక్తి ఇంకో అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. అవతలి వ్యక్తి, నో, నేను గుర్తుపట్టలేదు, నేను మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నానని అనుకుంటున్నా అన్నాడు. ఇంతలో ఆ మొదటి వ్యక్తి, నో, మనం మొదటిసారి కలుసుకోవడం లేదు, మూడోసారి కలుస్తున్నామని చెప్పాడు. అప్పుడు అవతలి వ్యక్తి, అవునా, ఇంతకుముందు 2 సార్లు మిమ్మల్ని ఎప్పుడు కలిశానో నాకు గుర్తు రావట్లేదే అన్నాడు. అప్పుడు మొదటి వ్యక్తి చిరునవ్వు నవ్వి, మనం ఇంతకుముందు ఇదే రైల్లో 2 సార్లు కలుసుకున్నాం అన్నాడు. నేను జీవితంలో ఏం చేయాలో మన మొదటి మీటింగ్లో మీరు చెప్పిన ఆ బిచ్చగాడిని నేనే. రెండో మీటింగ్లో నేనెవరో నాకు గుర్తు చేసిన వ్యక్తి కూడా మీరే అన్నాడు. అవతలి వ్యక్తి చిరునవ్వు నవ్వి, ఓ అవునా, ఒకప్పుడు నేను భిక్ష ఇవ్వటానికి నిరాకరించిన బిచ్చగాడివి నువ్వేనా? రెండోసారి నీ దగ్గర పూలు కొన్నాను కదా, ఆ గుర్తొచ్చింది అన్నాడు. కానీ సూటు బూట్లు వేసుకొని, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని ఆత్రంగా అడిగాడు. ఇప్పుడు నేను బిచ్చగాడిని కాను, బిచ్చమెత్తడం ఎప్పుడో మానేశాను. ఈరోజు నేను పెద్ద పూల వ్యాపారిని. నేను ఈ పూల వ్యాపారం కోసం వేరే నగరానికి బిజినెస్ మాట్లాడటానికి వెళ్తున్నాను అని చెప్పి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. మీరు ఆ రోజు చెప్పింది నిజమే. మనం ఏదైనా ఇచ్చినప్పుడే మనకు ఏదో ఒకటి దొరుకుతుంది. అది ప్రకృతి నియమం అనే విషయాన్ని మీరు మన మొదటి మీటింగ్లో చెప్పారు. మీ మాటలు నా మీద బాగా ప్రభావాన్ని అయితే చూపించాయి. నా మొదటి మీటింగ్లో చెప్పారు. మీ మాటలు నా మీద బాగా ప్రభావాన్ని చూపించాయి. నేను ఎల్లప్పుడూ నన్ను బిచ్చగాడిగానే ఉండాలని భావించుకుంటూ నన్ను నేను తక్కువ చేసుకుంటూ చూసుకునేవాడిని. ఇంతకు మించి ఎదగాలని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. అలా నన్ను నేను తక్కువ చేసుకుంటున్న అలాంటి టైంలో మీరు నన్ను కలిశారు. నేను వ్యాపారవేత్తగా మారానని మీరే నాకు గుర్తు చేశారు. నేను బిచ్చగాడి నుంచి బిజినెస్ మ్యాన్గా ఎదిగానని, అందుకు నాకు భిక్ష ఇవ్వడం లేదు అని చెప్పేసి మీరు నాకు గుర్తు చేశారు. ప్రజలు నాకు ఎందుకు అంత భిక్ష ఇస్తున్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే వారు నాకు భిక్ష ఇవ్వటం లేదు, కానీ ఆ పువ్వులకు డబ్బులు చెల్లిస్తున్నారు అని అర్థం చేసుకున్నా. ఇంతకంటే చౌకగా పూలు ఎక్కడా దొరకవు. కాబట్టి అందరూ నా పూలు కొంటున్నారు. ప్రజల దృష్టిలో నేను చిన్న వ్యాపారిని, కానీ నా దృష్టిలో నేను ఇంకా బిచ్చగాడినే. నేను చిన్న వ్యాపారవేత్తనని అర్థమైంది. రైల్లో పూలు పంచడం ద్వారా జమ చేసిన డబ్బుతో చాలా పూలు కొని పూల వ్యాపారిగా మారిపోయాను. ఇక్కడి ప్రజలు పువ్వులను బాగా ఇష్టపడతారు. ప్రజల అభిరుచి నన్ను ఈరోజు పెద్ద పూల వ్యాపారినైతే చేసేసింది అని సంతోషంగా చెప్పాడు. ఇక రెండో వ్యక్తి కూడా ఎంతో సంతోషించాడు అతని మాటలు, అతని ఎదుగుదల విని. ఇక స్టేషన్ రాగానే ఆ ఇద్దరు వ్యాపారులు సంతోషంగా ట్రైన్ దిగి తమ వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగారు. మనల్ని మనం చిన్న చూపు చూసుకోకూడదు అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. మనం కూడా పెద్దవాళ్ళం కావాలి అని అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేదే ఈ కథలోని నీతి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక
ఇందులో ఒక మోరల్ మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.